అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఏ నాకు ఇక్కడ ఎందుకో చాలా అనీజీగా ఉంది. అంత అనీజీగా ఉండడానికి ఏమైందని? ఇదే ఫస్ట్ టైం కదా మనం ఇక్కడికి రావడం. ఫస్ట్ టైమా? కాదు, ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. అవునా? ఎలా? నేను రాలేదు. మరి నువ్వెవరితో కలిసి వచ్చావు? ఇప్పుడు అవన్నీ అవసరమా? పద వెళ్దాం. ఉండు, డాక్టర్ నిన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నారు. ఇక్కడికా? ఇక్కడ ఆపు. తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఆవిడే డాక్టర్. ఎక్కడికి? నీకెందుకు? అరే పిచ్చిగా చేస్తావేంటి? తననే ఉట్టిగా పిలవలేదు. మొన్న డాక్టర్ చెప్పిన ప్రాక్టికల్ ట్రీట్మెంట్ కోసం చందు వస్తోంది. హాయ్. హాయ్. హాయ్ కార్తీక్. హాయ్. ఏంటి కార్తీక్ అలా ఉన్నాడు? ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నేనేం పేషెంట్ని కాదు కదా అంటున్నాడు. అని ఎవరన్నారు? తను పేషెంట్ కాదు, ప్రేమికుడు. అవును కార్తీక్, నువ్వు ప్రేమలోనే ఉండి మిగతా విషయాలు పట్టించుకోకుండా గడిపావు. ఇప్పుడు ఆ మరుగున పడ్డ విషయాల్ని గుర్తు చేయడానికి నేను వచ్చాను. పూజ, స్వార్థంతో కాకుండా నిస్వార్థంగా కార్తీక్ గురించి ఆలోచించావు. అంతే నిస్వార్థంగా నన్ను ట్రీట్ చేయని. మిగిలిన విషయాలు ఆ భగవంతుడికే వదిలేద్దాం. కార్తీక్ని గతంలోకి తీసుకెళ్లడమే ట్రీట్మెంట్. గతం గుర్తుకు రావాలంటే వర్తమానం ముందుండకూడదు. కార్తీక్, నీ దగ్గర చందు ఉంటుంది. నాకు పేషెంట్స్ని చూడాల్సిన పనుంది. కాసేపు ఉండి ఇంటికొచ్చేయ్, సరేనా? వెళ్దామా? ఎక్కడికి? నీ ఇష్టం. నన్ను బైక్ మీద కూర్చోబెట్టుకొని ఊరేగడం నీకు ఇష్టం కదా? పద. ఐఎమ్ సారీ. సారీ. పర్లేదు, వెళ్దామా?
ఏం చందు ఏదో తలుచుకు నవ్వుకుంటున్నావు? ఏం లేదండి, చెప్పా కదా, పూజ కార్తీక్కి గతం గుర్తురావడం కోసం ప్రాక్టికల్ ట్రీట్మెంట్ ఇవ్వమందని. అవును, అదే గుర్తుకొచ్చి పోనీలే. ఆ ట్రీట్మెంట్ నీకు ఎక్కడ బాధ కలిగిస్తుందో అనుకున్నాను. ఇంత ఆనందం కలిగిస్తుందంటే అంతకంటే కావాల్సిందే ఉంది. నిజమే ఆదిత్య గారు, కనీసం ఈ ట్రీట్మెంట్ మూలంగానైనా కార్తీక్ని కలవగలుగుతున్నందుకు, క్లోజ్గా ఉండగలుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మనసులో ఉన్న బాధని, తపన్ని, నేను తను గతంలో ఏంటి అన్నదాన్ని చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. గుడ్. నేను అప్పుడే చెప్పాను కదా చందు, యువరాజు వల్ల నువ్వు కార్తీక్కి నిజం చెప్పలేనందుకు బాధపడద్దు. అంతకంటే మంచి అవకాశం ఇవ్వడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు. ఇంతకీ తను తగ్గుతున్నట్టా లేదా? తెలీదు, కానీ తను నేను చెప్పింది వింటున్నాడు, గుర్తు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు. ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటాడు. తను మర్చిపోయిన గతం నేనేనని తెలుసుకుంటాడు. నాకు ఆ నమ్మకం ఉంది, పూర్తిగా ఉంది. నా కార్తీక్ దక్కుతాడు, దక్కి తీర్తాడు. ఆవిడొచ్చి ఏం చెప్తుంది? కార్తీక్, గతంలో నువ్వు అలా, నేను ఇలా, నువ్వు నన్ను ఇలా గిల్లావు, నేను ఇలా పొడిచావు, ఇలాంటివి గుర్తు చేస్తే గురుడు సైలెంట్గా ఉంటాడా? చాలా థ్యాంక్స్ చందు, అన్ని గుర్తు చేసావు, మిగిలిన కార్యక్రమాలన్నీ నేను పూజతో చేసుకుంటా అని అంటాడా? ఆవిడ వేలు పట్టుకొని వీడి వేలు నోట్లు వేసుకొని ఫాలో అయిపోతాడు. పూజ, ఏంటి, ఏమైంది? ఏం లేదు. ఇట్రా. ఏంటి పూజ, ఏమైంది చెప్పు, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. ఒక మాట అడుగుతాను, చెప్తావా కార్తీక్? ఏంటది? నీకు నా మీదుంది చాలా ప్రేమ. చెప్పు కార్తీక్, నిజంగా చెప్పు, నీకు నా మీదుంది చాలా ప్రేమ. ఏదని నువ్వు అనుకుంటున్నావు? నిజం చెప్పాలంటే నాకే అర్థం కావడం లేదు కార్తీక్. నువ్వు చూపించే ఆదరణ, తీసుకునే శ్రద్ధ, చూసే చూపు తలుచుకుంటే ప్రేమే అనిపిస్తుంది. అప్పుడప్పుడు చూపించే ఉదాసీనత, పరధ్యానం, చందు మీద చూపించే శ్రద్ధ, వాటిని చూస్తే మాత్రం నా మీదున్నది జాలి అనిపిస్తుంది. నీ దృష్టిలో నాకు నీ మీద ఉన్న ఇష్టాన్ని ఎలా అనుకుంటావో నాకు తెలీదు. నాకు మాత్రం నీ మీద అన్ని రకాల ఫీలింగ్స్ ఉన్నాయి పూజ. నన్ను చూసుకునే పద్ధతిలో ఒకలా, ధైర్యంగా నిలబడి మన బతుకు మనం బతుకుదాం అన్నప్పుడు ఒకలా, అందరూ ఉండి ఎవరూ లేని దానిలా బాధపడుతున్నప్పుడు ఒకలా అనిపిస్తుంది. కానీ ఈ అన్ని స్టేజెస్లో నువ్వు లేకుండా బతకలేనని అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నువ్వన్న నిజమా కార్తీక్? మనస్ఫూర్తిగానే అన్నావా? ఏంటది? నువ్వు లేకుండా బ్రతకలేనన్నది. అక్షరాల పూజ, అసలు అనుమానం నీకెందుకు వచ్చింది? భయం, దిగులు, బాధ. పూజ, ప్రేమ ఉన్న చోట అనుమానం ఉంటుందంటారు. కావచ్చు, కానీ అనుమానం ఉన్న చోట ప్రేమ మాత్రం ఉండదు. నన్ను నమ్ము. నాకు ప్రేమను పంచు, అనుమానం ఉంచుకో. ఐఎమ్ యోర్స్ పూజ.
అదే కరెక్ట్ మేడం. ఏది కరెక్ట్? నేను ఇంకా ఏం చెప్పందే? మీరు అనకపోవచ్చు మేడం, నేననేది మీ ఆలోచన గురించి. మీ ఆలోచన గురించి. నా ఆలోచన కరెక్టా? ఏం ఆలోచిస్తున్నానని నీ ఉద్దేశం? ఇదేంటి పురుగొచ్చి సాలెగూళ్ళలో ఇరుక్కున్నట్టు ఈవిడ దగ్గర ఇరుక్కున్నాను. ఇప్పుడు గాని సరిగి చెప్పకపోతే ఇంతకుముందు ఏలే తీసింది, ఇప్పుడు కాలు తీసి భుజానేసి పంపిస్తుంది కదా. చెప్పు. దేవుడా, ఇప్పుడు ఈవిడకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఆదిత్య, చందు, వైదేహి. చెప్పమన్నానా? ఆ మాత్రం తెలీదా మేడం? ఆదిత్య, చందు, వైదేహి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, అంతే కదా? అంతే కదా మేడం? ఏదో ఒకటి తగులుతుందని 3 రాళ్ళు విసిరావు కదూ. నువ్వన్నదేనయ్యా ఆదిత్య విషయమే. వైదేహి నా అండర్లో లేదని తెలిసాక ఆదినే కంట్రోల్ చేయలేకపోతున్నాం. వాడు దాదాపు మన క్లచెస్ నుండి బయటపడినట్టే. చందు, శ్రీధర్ కలుస్తున్నారు. మా పిచ్చిది పూజ శ్రీధరే తన పెళ్లి చేస్తాడంటూ అతని దగ్గరే ఉంది. పూజ, కార్తీక్ల పెళ్లి శ్రీధర్ చేస్తానన్నా శ్రీధర్కి దగ్గరైన చందు అక్కడ కార్తీక్ని కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరిగినా జరగొచ్చని నా 6th సెన్స్ చెప్తోంది. నిజమే మేడం, మిగతా సెన్స్లు ఏం చెప్పినా అందులో సెన్స్ లేకపోవచ్చు, కానీ 6th సెన్స్ చెప్పిందంటే అందులో ఏదో సెన్స్ ఉండే ఉంటుంది మేడం, లేకపోతే ఊరికే చెప్తుంది. కాస్త కన్ఫ్యూజ్డ్గా చెప్పినా క్లియర్గా అర్థమైందయ్యా. నా భయం కూడా అదే. అందుకే వెంటనే పూజా, కార్తీక్ల పెళ్లి జరిగేలా చూడాలి. చందుని కంట్రోల్ చేయాలంటే ఆదిత్య మన కంట్రోల్లో ఉండాలి. వైదేహి నా అండర్లో లేదని తెలిసాక ఆదినే కంట్రోల్ చేయలేకపోతున్నా. ఇక చందునేం ఆపగలం? నిజమే మేడం, నిజంగా ఇబ్బంది. చేతిలో ఒక్క ఆయుధం కూడా లేకుండా యుద్ధం చేయమంటే మీరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? సిద్ధార్థ హత్య కేసని చెప్పి ఇన్నాళ్ళు ఆది నోరు కట్టేసి ఉంచగలిగాను. ఆ హత్య ఇప్పుడు చేసి ఆది మీద ఫ్రెష్గా నెట్టేస్తే ఎంత ఈజీగా చెప్తుంది. వాము, ఇది సామాన్యమైన అర్థం కాదు. కానీ ఎంతైనా పాత కేసు కదా మేడం. సంబంధం అన్నది ఫలానా సిమెంట్ లాగా స్ట్రాంగ్గా ఉంటేనే సెంటిమెంట్. అవతల వాళ్ళకి సెంటిమెంట్ ఎంత బలంగా ఉంటే మనకి క్రైమ్ అంత బలంగా పండుతుంది. గోరింటాకెప్పుడు పెట్టుకుంటే అప్పుడే పండుతుంది. ఇప్పుడు ఆ పంటకి ఎరువుగా ఏమేయమని తమరు సలహా? వైదేహి. ఆ? వైదేహిని వెతికి తీసుకురా, టోటల్గా వర్కౌట్ అవుతుంది. మొత్తానికి తిప్పి 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 మళ్ళీ అక్కడికే తీసుకొచ్చారు. సర్లేండి, తప్పేదే ఉంది. వెళ్ళు, వెళ్ళి వైదేహిని వెతుకు. ఎక్కడున్నావు వైదేహి? ఎలా ఉన్నావు? నువ్వు లేని ఆదిత్య
బతుకున్న శవంతో సమానం వైదేహి, శవంతో సమానం. కనీసం సిద్ధార్థ కేసులు అన్న ఇరుకుని ఉండకపోతే నిన్ను సుఖపెట్టేవాడిని వైదేహి. నువ్వు దురదృష్టవంతురాలివి. నన్ను కట్టుకున్నందుకు నువ్వు దురదృష్టవంతురాలివి. సార్, హ్మ్? ముంబై నుంచి అమర్ బిలానీ మార్కెటింగ్ మేనేజర్ వచ్చారు సార్. ప్రస్తుతం మన మేనేజర్తో మీటింగ్లో ఉన్నారు. వారికి రూమ్ బుక్ చేయాలి. కృష్ణాలో బుక్ చేయమంటారా సార్? బుక్ చేయండి. అలాగే సార్. కమలాకర్, ఎందుకు మన గెస్ట్ హౌస్ ఉందిగా, అందులో ఉండమని చెప్పొచ్చుగా. ఓకే సార్. కమలాకర్, శ్రీనివాస కన్స్ట్రక్షన్ రాజేంద్ర గారిని కలవడానికి వెళ్తున్నాను. మన గెస్ట్ హౌస్ అట్టే కాబట్టి నేను గెస్ట్ హౌస్ పని చూసుకుంటాను, మీరు ఆడిటర్ పని చూసుకోండి. అలాగే సార్. హాయ్ చందు. హాయ్. హలో పూజ. హాయ్ చందు, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో ఎందుకు వెళ్ళడం, ఇక్కడే. కార్తీక్, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తాను. ఓకే పూజ, బాయ్. కార్తీక్ బాయ్. బాయ్ చందు. కార్తీక్, అక్కడ కూర్చుందామా? ఓకే. కార్తీక్, మ్? ఈ ప్లేస్ చూస్తుంటే నీకేం గుర్తుకు రావట్లేదా? ఆ రోజు నువ్వు నేను ఇలాగే కూర్చున్నాం. నువ్వు నా ఒళ్ళో పడుకున్నావు. అప్పుడు కార్తీక్, మ్, మన ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించావా? ఆలోచించా. చెంచకుండా ఎలా ఉంటాను? ఏం ఆలోచించావు? ఏముంది, కాసేపటికి నీ కాళ్ళు నొప్పులు వస్తాయి, అప్పుడు నన్ను లేవమంటావు. ఆ తర్వాత నువ్వు నా ఒళ్ళో పడుకుంటావు. సేమ్ ప్రశ్న మళ్ళీ అడుగుతావు. అప్పుడు నేను సీరియస్గా అడుగుతుంటే నీకు వేళకోళంగా ఉందా? సిన్సియర్గా చెప్పు. లేకపోతే ఏం చందు, అంత మాత్రం ఆలోచించకుండా ఎలా ఉంటాను చెప్పు? నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలనుకున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్తగా ఉండనా? మ్? అప్పుడు నేను మనది లవ్ మ్యారేజ్, మనకెవరూ సపోర్ట్ చేయరు అని అన్నాను. డోంట్ వరీరా, నాకు ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయంట. వాళ్ళ మమ్మీకి చెప్పి నాకు తప్పకుండా జాబ్ ఇప్పిస్తానంది. ఐల్ గో ఫర్ ఇట్. అమ్మాయి అంటున్నావు, ఫ్రెండ్ అంటున్నావు, ఎంత క్లోజ్ ఏంటి? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అన్నాను. ఒకవేళ ఆ పిల్ల తల్లి తన కూతురు మొగుడు పోస్ట్ ఇస్తే? ఏముంది, ఇస్తే పెళ్ళాడేసి నీతో పోట్లాడటం మొదలు పెడతాను. హలో, నమస్తే మేడం, చెప్పండి. కమలాకర్, ఈరోజు మనకు అమర్ బిలానీ గ్రూప్తో ఎంఓయూ సైన్ చేయాలి కదా, వచ్చారా ఆయన? వచ్చారు మేడం, మీటింగ్ జరుగుతుంది. గుడ్. ఎట్టి పరిస్థితుల్లోనూ మన డిమాండ్స్ తగ్గించొద్దని యశ్వంత్కు చెప్పండి. షూర్ మేడం. ఆదిత్య గారంటే ఒకసారి ఫోన్ ఇవ్వండి. రాజేంద్ర కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో మాట్లాడడానికని వెళ్ళారు. అక్కడ మన గెస్ట్ హౌస్లోనే బిలానీ వాళ్ళని కూడా దించుతున్నాం. అక్కడ నో 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 అక్కడొద్దు, హోటల్లో దింపండి. సార్ హోటల్లో వద్దు, గెస్ట్ హౌస్లోనే దింపమన్నారు మేడం.
పర్సనల్గా చెప్పొస్తానని ఆయనే వెళ్ళారు. ఎంతసేపు అయింది వెళ్ళి? ఒక 10-15 మినిట్స్ అవుతుంది మేడం. ఓ మై గాడ్. సరే. హలో హలో రాజారావు గారు. అది ఓ ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఫోన్ తీ. ఓ మై గాడ్. అది ఓ మై గాడ్. చెప్పు. సిద్ధార్థ, వెంటనే అక్కడి నుంచి తప్పుకో. ఏ డోంట్ బి ఎ ఫుల్. ముందు చెప్పింది చెయ్యి. ఎందుకు? అక్కడి నుంచి వెళ్ళిపో సిద్ధార్థ. అదే ఎందుకని అడుగుతున్నా. అయ్యో, అవన్నీ తర్వాత చెప్తాను కదా, ముందు అక్కడి నుంచి వెళ్ళు. దేనికి? అరే వెళ్ళమంటుంటే. సర్లే, విషయం ఏంటో చెప్పు. సిద్ధార్థ, కొంపదీసి ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తున్నావా? బ్యాక్ డోర్ నుంచి వెళ్ళు. కమాన్ క్విక్, మేక్ ఇట్ ఫాస్ట్. సర్లే. హలో. హలో. అది అక్క చెప్పు. ఎక్కడున్నావు? గెస్ట్ హౌస్లో. గెస్ట్ హౌస్ లో ఉన్నా. గెస్ట్ హౌస్ లో ఎందుకు? ఎందుకు అక్కడ? ఏం లేదు, బిలాని వాళ్ళు వస్తా అన్నారు. గెస్ట్ హౌస్ నీట్గా ఉందో చూద్దామని వచ్చాను. ఇక్కడ ఆల్రెడీ ఎవరు గెస్ట్ ఉన్నారు. నీకు సంబంధించిన వాళ్ళ? అంటే అంటే మనకు కావాల్సిన గెస్ట్ అదే ఆయన సుప్రీంకోర్టు లాయర్ అశోక్ పవార్ వస్తే అక్కడ ఉంచాను. ఓ, సుప్రీంకోర్టు లాయరా? సరే సరే. నువ్వెందుకురా అక్కడ? వచ్చేసే. అంత చిన్న పనికి నువ్వెళ్ళడం దేనికి? అసహ్యంగాను. వచ్చేసే, మన మేనేజర్ చూసుకుంటారంతా. సరే, బయలుదేరి వస్తాను.
ఎప్పుడు లేనిది ఇలాంటి కళలు వస్తున్నాయి. కార్తీక్తో ఇంతకు ముందులా ఉండడం వల్ల, తనకు గతం గుర్తుకొస్తుందన్న నమ్మకం వల్ల, నేను కావాలని చేస్తున్న ఫిజికల్ టచ్ వల్ల ఇలాంటి కళలు వస్తున్నాయి. నాలుగు దాటుతోంది. తెల్లారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు. అంటే ఈ కళ నిజమవుతుందా? నిజమవుతుందా? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. దేవుడా, నువ్వనే వాడివే ఉంటే ఈ మొత్తం కళ నిజం కావాలి. కార్తీక్ నేను కలుసుకోవాలి. అలా ఆశీర్వదించండి తండ్రి. ఎంత దురదృష్టవంతునిరా నాన్న నేను. ఇదే ఊర్లో ఉండి ఇంతకాలం చూడలేకపోయాను. కళ్ళెదురుగా ఉన్నా ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. ఎలాంటి బతుకైపోయిందమ్మా పూజారాది. మీ చిన్నప్పుడు తీసుకున్న ఓ చిన్న తప్పుడు నిర్ణయం వల్ల నన్ను, నా జీవితాన్ని ఇంతలా శపిస్తుందనుకోలేదమ్మా. యశోదరా, నన్ను రెచ్చగొట్టి తప్పు చేయించావు, చేశావు. శిక్ష మాత్రం నాకు విధించి నువ్వు తప్పుకున్నావు కదూ. హ, ఎంత స్వార్థపరురాలు యశోదరా. ఎవరైనా నన్ను గుర్తుపడితే అసలే టైం కూడా బాగోలేదు. పోలీసులు కూడా వెతుకుతున్నారు. ఏం కావాలి సార్? ఒక సిగరెట్ ప్యాకెట్. ఎండాకాలంలో చలి పుడుతుందా సార్? చేంజ్ చేస్తావా? ఏం సార్ జ్వరమా? నీకు అవసరం, వెళ్ళి పని చూసుకో. బాబు, ఒక కూల్ డ్రింక్ తీసుకురామ్మా. సార్ కొద్దిగా ఈ అడ్రస్ చెప్తారా? రోడ్ నెంబర్ 7లో అని చెప్పారు. ఇదిగోండి సార్, పేరు, అడ్రస్. తీసుకొని ఇలా వెళ్ళి అక్కడ లెఫ్ట్ వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ కాకుండా సెకండ్ లెఫ్ట్. థ్యాంక్ యూ సార్. రైట్ వెళ్ళు. ఓకే. ఐమ్ సారీ.
ఎవరివి ఎవరివా కళ్ళు? ఎక్కడో చూశాను. మామూలుగా పరిచయం ఉన్న వాళ్ళ కళ్ళు కాదవి, బాగా పరిచయం ఉన్నవే. ఎవరతను? నన్ను చూసి ఎందుకు ఆగాడు? అంటే నన్ను తను గుర్తుపట్టాడా? మరెందుకు హైడ్ అయ్యాడు? ఎవరివా కళ్ళు? ఎవరతను? సిద్ధార్థ. మై గాడ్, అంటే ఆ ముసుగు మనిషి సిద్ధార్థ. సిద్ధార్థ అయితే ఎందుకు దాక్కుంటాడు? తీసుకోండి. పాలండి. ఏంటి, ఏమైందండి? నేను మధ్యాహ్నం కారులో వస్తుండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది చందు. ఐఎమ్ సారీ. ఆ కళ్ళు, ముక్కు, పర్సనాలిటీ అంతా సిద్ధార్థే. నాకెందుకో సిద్ధార్థ బతుకున్నాడనిపిస్తుంది చందు. అదేంటండి, చనిపోయిన వాడు బతికి మళ్ళీ ఎలా వస్తాడు? మీరు పొరపడి ఉంటారు. మనిషిని పోలిన మనుషులు ఉండరా? మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చు చందు, కానీ ఆ నడక నడవడికి ఒకేలా ఉండవు కదా. ఆ కళ్ళల్లో పవర్, కసి, పట్టుదల నాకింకా క్లియర్గా గుర్తున్నాయి చందు. ఖచ్చితంగా సిద్ధార్థ బతికే ఉన్నాడు. సిద్ధార్థ గారు మీ చేతుల్లోనే కదా చనిపోయాడన్నారు. అతను చనిపోవడం మీకు తెలుసు కదా. మరంత క్లియర్గా తెలిసినప్పుడు మళ్ళీ ఇదేంటి? అదే నాకు అనుమానంగా ఉంది చందు. ఎక్కడో ఏదో జరిగింది, ఇందులో ఏదో మతలబు ఉందనిపిస్తుంది. ఎందుకో ఇంకా సిద్ధార్థ బతికున్నాడని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఇంకా ఎవరైనా ఆ టైంలో మీతో పాటు ఉన్నారా? ఎవరు లేరు. మరి యశోధర గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? పైగా ఆయన ఆవిడ భర్త అంటున్నారు. 20 ఏళ్ల పాటు ఒక మనిషిని దాచిపెట్టడం, అందులోనూ భర్తని, ఈ ఇంటికి, ఈ ఆస్తికి యజమానిని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం ఇంపాసిబుల్. మీరు అదే ఆలోచనలో ఉండటం వల్ల పొరపడుతున్నారు. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని పడుకోండి. కాసేపు రిలాక్స్ అవ్వండి. నేను వెళ్ళి వంటగది సర్దొస్తాను. రా కార్తీక్. రా పూజ. ప్లీజ్ యూ క్యారీ ఆన్. పర్వాలేదు, ఇక నుంచి మీరే కదా చూసుకోవాలి. తీసుకువెళ్ళండి.
గుడి గుర్తుందా కార్తీక్? ప్రేమికులుగా మనం కలుసుకున్న చివరి చోటి గుడి. దైవం ప్రేమ స్వరూపం అంటారు. అందుకే ఇంత ప్రశాంతంగా ఉంది కదూ. ఇది ఏ దేవుడి గుడి? గుడి ఏ దేవుడిదైనా ప్రశాంతత అందరిది. గుడి ఏ దేవుడిదైనా ప్రశాంతత మాత్రం అందరిది. రా వెళ్దాం. కార్తీక్, నా అడుగులో అడుగు వేస్తూ వస్తావా? మ్మ్. రా. ఇంకొక అడుగు వేస్తే నాతో కలిసి 7 అడుగులు వేసినట్టు. నాతో 7 జన్మల బంధం పెంచుకున్నట్టు కదూ. నీ 6 అడుగులు అడిగేశాను. ఇంకొక అడిగేస్తే 7 జన్మలకి మన బంధం ముడిపడిపోతుంది. మ్మ్. రా కార్తీక్. గోత్రం పేరు చెప్పండి. పైడిపాల గోత్రం కార్తీక్. చందు, కార్తిక్. గోత్రం పైడిపాల గోత్రం. ఏంటి అలా చూస్తున్నా? దేవత ఇక్కడ ఉంటే దేవుణ్ణి నేను చూస్తాం. నన్ను చూస్తావే? దేవతను ఎదురుగా పెట్టుకున్న వాడికి దేవుడి మీదకి మనసు ఎలా పోతుంది? నీరాజనం సమర్పయామి. హారతి తీసుకోండి. ఆనంద కర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం దర్శయామి. ఇమే శ్రియై సుగంధై వక్షస్థలై ప్రమోదమానైరభిమన్యమానై పుత్రై పౌత్రై పెళ్ళయ్యే వరకు పెట్టకూడదు. పరమం పెళ్ళయ్యే వరకు బొట్టు పెట్టకూడదు కదా.